సో ఇది నాది ఫస్ట్ ఫిల్మ్ అండి. వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ నాకు ప్రొడ్యూసర్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగని నేను మీ ఎవరికి మూవీలో హెడేక్ అయితే ఏం తీసుకురాము, అంత హ్యాపీగా ఎంజాయ్ చేసేటట్టుగానే ఉంటుంది మూవీ. అందరం చూశారు, అంటే మా యూనిట్ మా మూవీ మాకు బాగానే ఉంటుంది, నచ్చుతుంది. బయట వాళ్ళు చూశారు, బయట నుండి కూడా మంచి రివ్యూస్ వచ్చినాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఫస్ట్ మూవీకి ప్రొడ్యూసర్ ఎంత లక్కీగా దొరికారో నాకు. ఎటువంటి ప్రెషర్ లేకుండా నీకు ఏం కావాలో అది చేసుకో, హ్యాపీగా నీ విజన్ నువ్వు ఏమనుకుంటున్నావు కంప్లీట్ సపోర్ట్ చేస్తాను. నువ్వు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే నేను కాస్ట్ కటింగ్కి నేను ఆలోచించేవాడిని. అలా ఇలా సినిమా 20th రిలీజ్ అవుతుందండి. అఫ్కోర్స్ అందరూ చెప్తారు చాలా కష్టపడి చేసాం, ఫ్యామిలీ లాగా చేసాం. కానీ ఏంటంటే బేసిక్గా ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు రియలీ ఇద్దరు కరణ్ అర్జున్ టైప్ అండి, పాత టైప్లో మంచి ఫ్రెండ్స్. ఇద్దరు మాత్రం ప్రొడ్యూసర్ గారు అయితే మొత్తం అసలు వెనకాడకుండా మొత్తం బడ్జెట్ పెట్టారన్నారు. జెన్యున్లీ అని ఏంటంటే నా ఫస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ ఉండాలి. ఐ డోంట్ రియలీ లుక్ ఫర్ కమర్షియల్ సక్సెస్ ఆర్ సంథింగ్, బట్ జెన్యున్లీ ఐ వాంట్ టు మేక్ ఎ వెరీ గుడ్ ఫిలిం విత్ గుడ్ క్వాలిటీ అనే యాంగిల్తో వెళ్ళారండి. ప్లీజ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ రిమైనింగ్ ఆడియన్స్కు ప్లీజ్ రిక్వెస్ట్, ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అబ్సల్యూట్లీ ఇట్స్ రొమాంటిక్ లవ్ స్టోరీ. సినిమా చూసిన వాళ్ళు పక్కా చాలా ఎంజాయ్ చేస్తారండి. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్ని ఎంటర్టైన్మెంట్ బేసే ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. కరణ్ అర్జున్ కాకుండా వాళ్ళు రామ్ లక్ష్మణ్ లాగా వర్క్ చేశారండి. సో ఇద్దరుగా ఉండి ఈ ప్రాజెక్ట్ను కంప్లీట్ చేశారు. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు మళ్ళీ టైగర్ అనే సినిమా కూడా మేము ఇద్దరం కలిసి చేస్తున్నాం. సో తనకి ఎలా అనేది చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ ఫిల్మ్. నా కథ కూడా షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాడు. నేను బాగా ఎక్సైట్ అయ్యాను, చాలా కొత్తగా ఉందిరా, నీకు బాగుంటుందిరా అని చెప్పి. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ. సో తనకి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అది కాకుండా వెన్నెల కిషోర్ ఫ్రెండ్ అనేది పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ తన కామెడీ టైమింగ్ నాకు బాగా ఇష్టం. ఐమ్ లిటలీ ఫ్యాన్ ఆఫ్ హిస్ కామెడీ టైమింగ్. అడిగడిగి మరి నా ఫస్ట్ ఫిల్మ్ స్నేహితులు ఉంటే బాగుంటుంది అడిగి పెట్టించుకున్నా వెన్నెల తర్వాత. సో చాలా రోజుల తర్వాత లైక్ నాకు రాహుల్ చెప్పిన సీన్స్ పడి హిలేరియస్గా ఉంటుంది కెమిస్ట్రీ ఫిల్మ్లో. మళ్ళీ షానీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. బీమ్స్ జోరుకి నాకు చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ అందించారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా మీ సక్సెస్ బాగా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను బ్రదర్. డైరెక్టర్ అనీష్ గారికి, మళ్ళీ ప్రొడ్యూసర్ గారికి విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పటివరకు పాట ఎవరైనా వినకపోతే ఒకసారి పాటలు వినండి, ఎందుకంటే అది విన్న తర్వాత మూవీ చూడాలనిపిస్తుంది 100%. సెకండ్ థింగ్ ఏంటంటే వెన్నెల కిషోర్ ఇంకోసారి అనే సినిమాలో ఫస్ట్ నంది అవార్డు వచ్చింది తనకి కమెడియన్ లాగా. నాకు అంతలా అనిపించింది అనమాట. ఐ థింక్ ఇట్స్ అ హిలేరియస్ ట్రాక్. అలాగే రాహుల్ లాస్ట్ 25 minutes అయితే రాహుల్కి ఇది పెద్ద బ్రేక్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉంది. అందరు చెప్పినట్టు దిల్రాజ్ గారు తీసుకున్నారు నిజాం టెరిటరీ అండ్ యూవీ క్రియేషన్స్ తీసుకున్నారు. వైజాగ్ అండ్ గుంటూరులో రిలీజ్ చేస్తున్నారు. అండ్ మంచి థియేటర్స్ యాడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఐ థింక్ బై టుమారో డే ఆఫ్టర్ విల్ హ్యావ్ సమ్ రియలీ గుడ్ థియేటర్స్. ముందు ఫస్ట్ ఈ ఫంక్షన్ హీరో భీమ్స్ గురించి మాట్లాడాలి. జోరు ఒక మంచి మాస్ మూవీ, మాస్ ఎనర్జెటిక్ నంబర్స్ ఇచ్చారు. ఆ తర్వాత వస్తున్న ఒక రొమాంటిక్ కామెడీ ఇది. దీంట్లో కూడా ఒక మంచి ఐటమ్ నెంబర్ ఉంది, ఒక ఎనర్జెటిక్ ఇంట్రో సాంగ్ ఉంది, కానీ ఒక 3-4 మంచి మెలడీస్ ఉన్నాయి. అండ్ ఎవరికి తెలీదు భీమ్స్కి ఆ సైడ్ ఉందని. ఆ సైడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది భీమ్స్కి. చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఆ అవకాశాన్ని. థ్యాంక్ యూ సో మచ్ భీమ్స్. నాకైతే ఫేవరెట్ సాంగ్స్ మెలడీ సాంగ్స్ ఈ ఫిల్మ్లో. అండ్ కమింగ్ టు ద ప్రొడ్యూసర్, కొత్త హీరోలకి అలాంటి ప్రొడ్యూసర్సే అండి బ్యాక్ బోన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా ఫిల్మ్ తీశారు. అదే చెప్పారు, నాకైతే సినిమా అంటే ఇష్టం అండి, లైఫ్ లాంగ్ నాకు తీయాలి, నాకు ప్యాషన్. సో నా బ్యానర్లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఆ ఫుల్ సపోర్ట్ నేను ఇస్తానని డైరెక్టర్ చెప్పారు, నాకు చెప్పారు. సాయి శ్రీరామ్ గారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ కమింగ్ టు సాయి శ్రీరామ్ గారు, ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్స్ ఆఫ్ ద ఫిల్మ్. బీమ్స్ మ్యూజిక్ ఒక బ్యాక్ బోన్. అంటే లవ్ స్టోరీ అంటే ఖచ్చితంగా మ్యూజిక్ బాగుండాలి, కానీ ఆ మ్యూజిక్ని పిక్చరైజ్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. సాయి శ్రీరామ్ గారు అస్సలు చింపేశారు. సహకారం వల్లనే ఈరోజు ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక జరుపుకునే దిశగా ప్రయాణం కొనసాగింది. అలాగే ఎల్లుండి అంటే 28వ తారీఖు మా అలా ఎలా సినిమా రిలీజ్ అవుతుంది. సో దీనికి కూడా మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ఒక ప్రొఫెషన్ ఉన్న డైరెక్టర్, ఒక కమిట్మెంట్ ఉన్న హీరో కలిసి చేసిన సినిమా అలా ఎలా. ఈ సినిమాలో పాటలు చేసేదానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, కల్పించినందుకు నేను చాలా రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ. ఇంతకుముందు మనం చూసుకుంటే కనుక బిఫోర్ నేను గాలిపటంతో హ్యాట్రిక్ కొట్టాను. ఈ మధ్య జోరు వచ్చింది, ఇది ఇప్పుడు అలా ఎలా వస్తుంది. నెక్స్ట్ ఇంకో సినిమా అయితే డబుల్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాను. సో ప్రతి సినిమాలో ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్ నాకు ఎలా సహకారం అందించారో అలాగే
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పాల్సింది అశోక్ గారి గురించి అండి. ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉన్నా కూడా నాకు ఆయన హెల్ప్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించి పాటలకు సంబంధించి నాకు సింగర్స్ కావాలంటే కానీ, ఇన్స్ట్రుమెంట్ కావాలంటే కానీ, ప్లేయర్స్ కావాలంటే కానీ, ఎవరు రైటర్ కావాలంటే వనమాలి గారు ఇచ్చారు, ఇంకో రైటర్ కావాలంటే సీతారామ శాస్త్రి గారు లాంటి రైటర్లు నాకు ఇచ్చారండి. సార్ ఈ వేదిక ద్వారా మీకు నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే డైరెక్టర్ గారండి అనీష్ కృష్ణ గారు, నిన్న కూడా చెప్పాను, ఆయన గురించి ఇప్పటిదాకా మనందరూ తెలిసింది 30 to 40% అండి. Ala Ella is a very special film for me because I got to play something really different in the film. I have a very strong character of a very dominating housewife and I am paired opposite Vanilla. And I'd like to thank my producers and Anish, our director, for giving me this chance. I'm sure you all will like what I've done in the film because it's something very, very different. I'm going to only talk about Bheems. He's done a fabulous job in this film. All the songs, like, okay, I'm going to be a bit selfish as Venla Kishore told me in the day. So my favorite songs are Ua Ua,